అందరికీ నమస్తే. ప్రచారంలో అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండలో సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలు కారును షెడ్డుకు పంపించారని విమర్శించారు. బిల్లా రంగలు కేటీఆర్, హరీష్ రావును ఉద్దేశించి జూబ్లీహిల్స్లో ఆటోల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. పేదోళ్ల దైవం పీజేఆర్ మృతి చెందినప్పుడు ఆయన కుటుంబానికి ఏకగ్రీవంగా ఇవ్వాలని నిర్ణయం జరిగింది. పీజేఆర్ కుటుంబానికి ఎన్నిక ఏకగ్రీవం చేయాలని ఆనాడు టీడీపీ కూడా మద్దతు ఇచ్చింది. కానీ కేసీఆర్ ఎన్నికల్లో పోటీ అభ్యర్థిని నిలబెట్టారు. ఒక దుష్ట సంప్రదాయానికి కేసీఆర్ ఆనాడు తెరలేపారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆస్తిలో వాటా అడుగుతుందని చెప్పేసి సొంత చెల్లి కవితనే ఇంటి నుంచి పార్టీ నుంచి తనిమికొట్టేసిండు కేటీఆర్. అలాంటోడు జూబ్లీహిల్స్లో మాగంటి సునీతకు గెలిపించాలని తిరుగుతున్నాడు. ఇదంతా చూస్తుంటే కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారం గాజులు చేయిస్తాడంట అనే సామెత గుర్తొస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్లో ప్రచారం చేయడానికి ముందు కవిత చేసినటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ను అడ్డం పెట్టుకుని కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులు అక్రమంగా సంపాదిస్తుందని చెప్పేసి కవిత ఆరోపణలు చేస్తున్నది. దమ్ముంటే ముందు ఆ ఆరోపణలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ వీడియోని లైక్ చేయండి. సీఎం రేవంత్ రెడ్డి యొక్క వ్యాఖ్యలపై మీరు కామెంట్ తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ వీకే న్యూస్.